ఉనికిని కాపాడుకునేందుకే కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవినీతి అరాచకాలను సహించలేకే ప్రజలు ఓడిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చంద్రబాబు స్పీకర్ అడ్డుకుంటున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. జగన్కు వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే రాజీనామాలు చేయాలని ఆనం సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేస్తే అది ప్రజల తప్పు, నాది కాదు అని చెప్పి సభ్య సమాజం తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి నిన్న ఆయన హావభావాలు మీడియా సమావేశంలో చూస్తూ ఉంటే ఒకంత నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇతను నోట్లో వేలు పెడితే కొరకలేడా అన్నంత మృదువుగా మాట్లాడుతున్నాడు. పాపం ఆ మృదుత్వం వెనుకున్న కర్కశత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, కానీ ఆయన మర్చిపోయాడు. పాపం ప్రతిపక్ష హోదా కావాలి, స్పీకర్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ప్రజలను కూడా ఓట్లు వేయనీయలేదా? మేమే వాళ్ళ ఓటు వాళ్ళు ప్రజలు వేసుకున్నారా, లేకుంటే చంద్రబాబు నాయుడు పోయి గుద్దాడా? నీ గుద్దుడు వ్యాపారం అందరికీ ఉంటుందని అనుకుంటే ఎట్లా? హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటావు, అసెంబ్లీకి రావద్దు, ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇచ్చే శాసనసభ జీతాలు తీసుకోవద్దు. చెప్పు మీ వాళ్ళందరికీ. ఎందుకు సంతకాలు పెట్టారు 6 మంది వచ్చి? శాలరీస్ కానీ ఇవన్నీ తీసుకున్నారు మీరు. మీకంత ప్రజాస్వామ్యం మీద నమ్మకమే ఉంటే, ప్రజలు తప్పు చేశారని నువ్వు భావిస్తే 11 మంది నీతోటి రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేయమని చెప్పి మీ వాళ్ళని మళ్ళీ ఎన్నికలు పెట్టుకుందాం. అందులో నువ్వు కూడా రావేమో, మిగతా వాళ్ళ సంగతి దేవుడేరు.